ఫిబ్రవరి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అయితే కలబంద మొక్క పరిహారం అనేది అతీత శక్తివంతమైనదండి. చాలా పవర్ని కలుగుంటుంది. నార్మల్గా ఈ గ్రహణం ఏంటంటే మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే కలబంద మొక్కతో పరిహారం చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అయితే ఇంటి గుమ్మానికి కలబంద మొక్క కడితే మన ఇంటికి దిష్టి కూడా తాకదండి. మన ఇంటిని ఏంటంటే కనుక ఆ కలబంద మొక్క కాపాడుతూ ఉంటుందన్నమాట. అందుకే చాలా మంది కూడా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు. ఎందుకంటే ఇందులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముగ్గురమ్మలు కూడా ఏంటంటే మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా అండి మన ఇంటి గుమ్మానికి ఏంటంటే మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కలబంద మొక్కని మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలన్నమాట. అయితే ఈసారి మనకు మంగళవారంతో కూడి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హోలీ పౌర్ణమి కూడా అదే రోజు ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోకుండా ఈరోజు కొన్ని నియమాలు ఆచరించుకుంటూ కొన్ని నియమాలంటే పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అవి పాటించకపోతే ఏమవుతుందండి అని మీకు అనిపించవచ్చు. అవి పాటించకపోతే ఏమవుతుందంటే మన జీవితంలో మనకు కష్టాలు ఏర్పడతాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు తలెత్తుతాయి. అలానే కాకుండా మనమే కోరి కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి తప్పనిసరిగా అండి మనం ఏంటంటే కొన్ని నియమాలను పాటించాలి. నియమాలంటే పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఈ గ్రహణం ఏంటంటే మనకు 3 గంటలకు ఏర్పడుతుందండి. 3 గంటల 7 నిమిషాలకు గ్రహణం ఏర్పడి 7 గంటల వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. గ్రహణానికి ముందు కూడా ఆహారం తీసుకోకూడదు. 1 గంట 2 గంటల ముందు. అలానే కాకుండా గ్రహణం అంటే విడిచిన తర్వాత స్నానం చేసేసి పూజ చేసుకున్న తర్వాత ఆహారం తీసుకోవాలి. మన ఇంట్లో మనం నిల్వ ఉంచుకుంటాం కదా ఆహారం, ఆ ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవాలి. ఖచ్చితంగా దర్బలు వేసి ఉంచాలి. అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్బల్ని తీసి పడేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసి దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఏంటంటే కనుక చక్కగా అంటే వంట చేసుకొని అప్పుడు తింటే మంచిదన్నమాట. అయితే గ్రహణ సమయాలలో ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా నిటారుగా పడుకోవటం అంటే ఇవి మన పెద్దవారు చెప్పినవి, శాస్త్రాల్లో కూడా ఉన్నవండి. అందుకే గ్రహణ సమయాలలో ఇలా అంటే ఇలా స్ట్రేట్గా పడుకోవటం, గర్భిణీ స్త్రీలు ఏంటంటే కనుక స్విచ్లు వేయటం కానీ బిందెల మీద మూతలు వేయటం, తరగటం, వండటం ఇలాంటివి చేయకూడదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే మనకు ముఖ్యంగా ఈ గ్రహణం చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తివంతమైన గ్రహణం అనమాట. అతీత శక్తులతో కూడి వస్తుంది. మంగళవారం రావటం చాలా విశేషం కాబట్టి గ్రహణ సమయాలలో తప్పనిసరిగా ఏంటంటే మనము అంటే ఆ సమయాలలో గ్రహణాన్ని సింహరాశి వారు చూడకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణం అంటే సింహరాశి వారు చూడకండి. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. ఇక అలానే కాకుండా పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే ఏంటంటే చక్కగా దీపారాధన చేసుకోండి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలను మనకు ప్రాప్తం చేస్తుందన్నమాట. అందుకే ఈ గ్రహణం రోజు గుర్తుపెట్టుకుని నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు శనికి సాంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది అంటే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, నలుపుకు దూరంగా ఉండండి. బ్లూ కలర్ బట్టలు కూడా వేసుకోకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే గ్రహణం రోజు ఇంట్లో నాన్ వెజ్ని కూడా వండుకొని తినకూడదండి. పౌర్ణమి కూడా ఉంది కాబట్టి వండకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. చాలామంది అనుకోవచ్చు ఏం కాదులే వండుకుంటామంటే గ్రహణం కూడా ఉంది కాబట్టి వండకపోవడం బెటర్ అనమాట. ఇంకా తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. అనంతరం వచ్చేసి కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారని మనం చెప్పాం కదా. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారనమాట. ఈ ముగ్గురమ్మల రూపంగానే కలబంద మొక్కని భావిస్తారని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలబంద మొక్క అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మన ఇంటి పరంగా మనకు చక్కగా కలిసి వస్తుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మనకుండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వస్తుందన్నమాట. ఇంటి పరంగా మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు అనుకోవచ్చు ప్రతి నెల కూడా చెప్తారు కదండి ప్రతి నెల కట్టాలండి అంటే కనుక మీరు ఇప్పుడు పౌర్ణమికి కట్టుకోకపోతే అమావాస్య కట్టుకోండి. అమావాస్య కట్టుకుంటే పౌర్ణమికి తీసేయండి. 15 రోజులకు తీయాలని రూల్ ఏమీ లేదు. 1 నెల 15 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఉంచేసి తీస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మన ఇంటి పరంగా పరిస్థితి సరిగ్గా లేదనుకోండి, మన ఇంటిపైన ఏదో చెడు ప్రయోగాలు జరిగి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ కలబంద మొక్క వాడిపోవటం అనేది జరుగుతుంది. అప్పుడే మనకు అర్థమైపోతుందండి మన ఇంటి పరంగా మనకి ఎంత చెడు ఉంది, ఎంత అంటే నెగిటివిటీ ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. అందుకే అలా ఒకవేళ జరిగిందనుకోండి వెంటనే ఆ కలబంద మొక్క తీసి పడేసి మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకొని మీ ఇంటి గుమ్మానికి అయితే కలబంద మొక్కని కట్టుకోండి. కలబంద మొక్కని ఏంటంటే కనుక అదృష్ట మొక్కగా భావిస్తారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, దురదృష్టాన్ని తొలగిస్తుంది. మనకేంటంటే చాలా వరకు కూడా మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే కలబంద మొక్క లక్కు మొక్కగా కూడా పిలువబడుతుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే ఇంట్లోకి నెగిటివ్ అనేది చాలా తక్కువగా వస్తుందన్నమాట. నెగిటివిటీ అనేది దూరం అయిపోతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కలబంద మొక్క ఖచ్చితంగా మీ ఇంట్లో లేకపోతే మీరు
ఇంట్లో నాటుకోండి. ఇంట్లో కలబంద మొక్క ఉంటే మంచిదనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే కలబంద మొక్క అండి, మీ ఇంట్లో ఉంటే మీరేంటంటే వేర్లతో సహా పీకి తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో లేదనుకోండి, మీరు ఎక్కడైతే కలబంద మొక్క ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది, మనకు అంటే ఇలా పక్కనే ఉంటూ ఉంటాయి కదా, కొన్ని ఇళ్లలో కూడా కలబంద మొక్క అనేది ఉంటుంది, లేదంటే విడిగా కలబంద మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయండి అంటే కనుక నమస్కారం చేసుకోండి. అంటే సంకల్పం చెప్పుకోండి గట్టిగా. అంటే మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు ఈ పరిహారం పనిచేయాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, బాధలు రాకూడదని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ కలబంద మొక్కను ఏంటంటే వేర్లతో సహా చిన్నదైనా సరే పెద్దదైనా సరే, పెద్దది ఏంటంటే డైరెక్ట్గా కట్టుకుంటామంటే పెద్దదే తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసేసి కట్టేసుకోవచ్చు ఎరుపు రంగు తాడుతో. ఒకవేళ పెద్దది కట్టలేమండి, నలుగురు చూస్తారండి, నవ్వుకుంటారని కొంతమందికి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు చిన్న కలబంద మొక్కని వేర్లతో సహా ఏంటంటే పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయాలి. ఎందుకంటే పచ్చని వృక్షం కదా, అందుకే మీరు నీళ్ళని చల్లేసి క్లీన్ చేయండి. అలా చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరేంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారు. మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, గ్రహ విషకిరణాలు మన ఇంటిని తాకకుండా ఉండాలన్నా, మన ఇంటిపైన చెడు ప్రభావం అనేది లేకుండా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి. చాలా వరకు కూడా ఈ పరిహారం ద్వారా మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. కాబట్టి ఇలా చిన్న కలబంద మొక్క ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత సైజులో తెచ్చుకొని దానికి కొంచెం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని 1 స్పూను ఆవాలు పోసి, 1/2 స్పూను కుంకుమ పసుపు పోసి, చిన్న కలబంద మొక్కను పెట్టి, 1 నిమ్మకాయని పెట్టి మీరేంటంటే గనక నమస్కారం చేసుకొని ఆ తర్వాత మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి అనంతరం ఆ కలబంద మొక్కను ఏంటంటే మీ ఇంటి సింహద్వారానికి కట్టేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఏంటంటే మంచి జరుగుతుంది. మనం బాగున్నామనుకోండి, చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా మనకు. అలాంటప్పుడు ఏంటంటే కలబంద మొక్క అండి, అలాంటి ఇబ్బందుల నుంచి మనని బయటపడేయటానికి ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఈర్ష్యలు అనేవి ఉంటూ ఉంటాయి. మనం బాగా బ్రతికితే మన ఎదుగుదలను ఆపాలని చూస్తూ ఉంటారు, మన పైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలానే కాకుండా మన ఇంటి మీద కూడా చెడు ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది. అలానే మనకి ఏంటంటే పౌర్ణమి అమావాస్యలు అంటే కొంతమందికి పడదు, కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే బాధలు వస్తూ ఉంటాయి కదండి. మాకు పౌర్ణమి వచ్చింది కాబట్టి మాకు అస్సలు కూడా బాగాలేదండి, మాకు కలిసి రాదండి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ లాగుంటామండి, మాకెందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. కలబంద మొక్క పరిహారము చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించండి. ఇంకా అలానే కాకుండా కలబంద మొక్కని ఇలా ఇంటి సింహద్వారానికి కడతారు కదా, కట్టినప్పుడు మన ఇంట్లో మనం ధూపం వేసుకున్నప్పుడు, అలానే కాకుండా మన ఇంట్లో ఏంటంటే ఇలా కడ్డీలు వేలిచ్చినప్పుడు ఏంటంటే కనుక చక్కగండి ఆ ధూపం ఉంటుంది కదా, ఆ మూటకు చూయిస్తూ ఉండాలన్నమాట. అది ఇంకా శక్తివంతంగా మారుతుంది, అదేంటంటే ఇంకా పవిత్రంగా మారుతుంది. చెడు తీసేసుకున్నప్పటికీ కూడా అక్కడ ధూపం వేస్తే ఆ చెడు అనేది బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి అనేది రాదనమాట. మనం ఇలా ధూపం ఏంటంటే ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వేసుకున్నప్పుడు వేయండి, ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు ఆ ధూపం చూయించండి. అలానే కాకుండా అక్కడ ధూపం అప్పుడప్పుడు వేస్తూ ఉండండి, ఇంకా మంచి జరుగుతుందండి. మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు. గ్రహణం ఎఫెక్ట్ కూడా పడదు. గ్రహణం అంటే విషకిరణాలు అనేవి ఉంటాయి కదా, అవి చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి మీ ఇంటిని తాకలేవు, మీ ఇంటిని ఏమి చేయలేవని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ కలబంద మొక్క పరిహారం ఖచ్చితంగా చేసేసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఆ తర్వాత వాటిని తీసేసి ఏంటంటే పడేసుకోవచ్చండి. తొక్కే ప్రదేశంలో ఎప్పుడు వేయకూడదు, మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి మనం ఏంటంటే ఎక్కడైనా సరేనండి తొక్కడి ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ పడేయండి. అలా పడేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక తిదివార నక్షత్రం చూసుకొని కలబంద మొక్కతో ఇలా చేయండి. అంటే కలబంద మొక్క ఎంత అదృష్టం తెచ్చిపెడుతుందో ఒక్కొక్కసారి ఏంటంటే అది తొందరగా అంత ఎండిపోతుందన్నమాట. దాంట్లో ఏంటంటే మంచి గుణాలు ఉంటాయండి, చెడుని తొందరగా తీసేసుకుంటుంది, చెడుని ఏంటంటే కనుక దాంట్లో బందీ చేసుకుంటుంది అనమాట. అంటే లాగేసుకుంటుంది చెడునంత, కాబట్టి అది తొందరగా వాడిపోవటం ఏంటంటే తొందరగా ఏంటంటే కనుక పాడైపోవటం జరుగుతుందన్నమాట. అలా ఎందుకు జరుగుతుందంటే మన ఇంటి పరంగా బాగాలేదు కాబట్టి మనకు ఇలా చెప్పాలంటే ఇలా కలబంద మొక్క తీసేసుకుంది కాబట్టి అది పాడైపోయింది. మన ఇంటి పరంగా మనకు ఎంత చెడుందో అప్పుడే అర్థమైపోతుంది, ఆ కలబంద మొక్కని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. అందుకే ఆచరించేసుకోండి, ఇక రిజల్ట్ అనేది పొందండి, ఇంకా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ఈ యొక్క అంటే పౌర్ణమి మనకు ఉంది కదండి, అయితే 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పౌర్ణమి కూడా అమ్మవారికి ఇష్టం కావున ఈ రోజున మీరు
మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ లవంగాల పరిహారం అనేది తప్పక ఆచరించండి. లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేసి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి అనమాట. లవంగాలు మన జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను, భరించలేని సమస్యల్ని కూడా కొన్నిసార్లు తీసేస్తాయి అనమాట. లవంగాలలో ఏంటంటే కనుక మంచి గుణం అనేది ఉంటుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. అందుకే 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. ఎవరి దగ్గర అయితే సంపాదన అస్సలు కూడా నిలవటం లేదు, ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా రాదండి, రూపాయి కూడా పుట్టదండి, మేమైతే చాలా బాధపడతామండి, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 2 లవంగాలను తీసుకుని అమ్మవారి పటం ముందు దీపం పెట్టుకుంటాం కదా, పౌర్ణమికి ఎలాగైనా సరే ఇంట్లో దీపం పెడతాము, ఎందుకంటే పెట్టాలి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. ఆడంబరంగా పూజ చేయకపోయినా ఒక చిన్న దీపం పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. చూడండి, ఆ తల్లి అనుగ్రహం కలిగి మీ సుడి ఎలా తిరుగుతుంది, మీ జీవితం ఎలా మారుతుంది, మీరు అనుకున్న డబ్బు మీ చేతికి ఎలా అందుతుంది, డబ్బు లేక మీరు నరకం చూస్తున్నట్టయితే ఆ నరకం నుంచి మీరు ఎలా బయటపడతారు, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంత చక్కగా మీకు ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే తప్పకుండా ఏంటంటే ఈ యొక్క లవంగాల పరిహారం అనేది చెయ్యండి. ఏమీ లేదండి, 2 పువ్వుండే లవంగాలు తీసుకోండి, లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి, మీకుండే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. ధన సమస్య చెప్పుకున్న తర్వాత లవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టి కాసేపు వదిలేసి ఆ తర్వాత వాటిని తీసేసి మీ పర్సులో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, మగవారైతే పర్సులో పెట్టవచ్చు, జేబులో పెట్టవచ్చు, ఎన్ని రోజులైనా సరే ఉంచుకోవచ్చు. అది ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుందండి. ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామంటారు, ఎగ్గొట్టకుండా చక్కగా ఏంటంటే కనుక ధనం అనేది మనని వెతుక్కుంటూ రావడానికి కూడా ఈ పరిహారం అనేది చేస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇదేంటంటే చాలా అంటే మనకు చెప్పాలంటే కనుక పవర్ఫుల్ పరిహారం. లవంగాలే కదనుకోకండి, లవంగాలు చాలా మంచివి. లవంగాలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి వస్తుంది. అంతెందుకండి, పౌర్ణమి రోజున రాత్రి మీరు నిద్రించేటప్పుడు 2 లవంగాలను తీసుకుని మీకుండే సమస్యలు, బాధలు, చెడు కళలు విపరీతంగా వస్తూ ఉంటాయి. కళల్లో ఏదేదో చూస్తూ ఉంటాం. కళల్లో ఏంటంటే కనుక ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు, కళల్లో మనం ఏంటంటే భయపడిపోతూ ఉంటాం. కళలు మాకే ఇలా వస్తూ ఉంటాయండి, మాకు అర్థం కాదండి, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి అనుకుంటారు. కళల్లో చూడరానిది చూసినట్టు, ఏదో అంటే మనము చూసి భయపడినట్టు ఇలా ఉంటుంది కదా కొన్నిసార్లు. అలాంటప్పుడు పౌర్ణమి వచ్చింది కదండి, ఒక గాజు గ్లాసు సగ భాగానికి నీళ్ళని తీసుకోండి. అంటే 3 వంతుల నీళ్లు నిండుగా తీసుకోకూడదు. అలా తీసుకున్న తర్వాత 2 లవంగాలను తీసుకొని మనం పడుకునే ముందు తల చుట్టూతో 11 సార్లు తిప్పి మీకు కళలు రాకూడదని చెప్పుకొని ఆ తర్వాత ఆ యొక్క అంటే లవంగాలు నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని చక్కగా మీరు తల కింద పెట్టుకొని పడుకోండి. అంటే మంచం మీద పడుకుంటే మీరు మంచం కింద పెట్టుకోండి ఆ నీటిని. ఒకవేళ మీరు కిందనే పడుకుంటే మంచం అంటే లేకుండా కింద పడుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తలపై భాగంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. రాత్రంతా ఉంచాలి. చెడు కళల్లో పాములు కనిపించడం, కళల్లో ఏదో భయంకరంగా చూడటం, కళల్లో ఏంటంటే కనుక చూడరానిది చూసి బాధపడటం, ఇబ్బంది పడటం, ఆ కళలు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది పక్క తడుపుకుంటారు, కొంతమందికి ఏంటంటే డిప్రెషన్ అనేది ఉంటుంది. ఆ కళ వచ్చిన తర్వాత కొంతమందికి నిజం జరుగుతుంది. ఇలా కళల వల్ల చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. కళలు మాకు రాకూడదండి అని కూడా అంటే కొన్ని పరిహారాలు, విధి విధానాలను ఆచరిస్తారు. కానీ అయినప్పటికీ కూడా కళలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణము పౌర్ణమి ఉంది కదా, ఈ రోజు చేసుకోండి. పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. లవంగాలను 11 సార్లు తల చుట్టూతో తిప్పేటప్పుడు మనలో ఉండే అంటే చెడు ఉంటుంది కదా, అదంతా కూడా ఏంటంటే తీసేసుకుంటుంది అనమాట. అలా తీసుకున్న తర్వాత నీళ్ళల్లో వేస్తున్నాం కాబట్టి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్ళకు అతీత శక్తి ఉంటుంది. నీళ్లతో చేసుకునే పరిహారాలు 99% మనకు ఫలిస్తాయి అనమాట. లవంగాలు కూడా అంతేనమాట. లవంగాల పరిహారం కూడా అంతేనండి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా ఈ లవంగాల పరిహారం అనేది కలిగిస్తుందన్నమాట. అలా మనకు తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా లవంగాలను నీళ్ళలో వేసి రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత వాటిని తీసేసి డైరెక్ట్గా ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అలా చెట్టు మొదట్లో వేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట. మీరు తొక్కని ప్రదేశంలో పోయండి ఆ నీళ్ళన్నీ, ఎందుకంటే రాత్రంతా కూడా దాని మీద మూతలు ఏవి పెట్టం కాబట్టి అది చెడుని తీసేసుకుని ఉంటుంది కదా, అందుకే నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు నారాడిగా చెప్పబడితే నీళ్ళల్లో ఏంటంటే కనుక చెడుని తీసేసుకునేంత గుణం ఉంటుందన్నమాట, చెడుని లాక్కునేంత గుణం ఉంటుంది. కాబట్టి మీరు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. నీళ్ళని ఏంటంటే ఒక తొక్కని ప్రదేశంలో పోసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు వాష్ ఏరియాలో కూడా పోయొచ్చు. అంటే ఇలా పోసేస్తే సరిపోతుంది, కానీ ఇంట్లో పోసేదానికంటే కూడా బయట పోస్తే మంచిది. రాత్రంతా కూడా మన దగ్గర ఉండే చెడుని తీసేసుకుంటుంది, మనలో ఉండే ఇబ్బందిని అది తీసేసుకుంటుంది. మనం పడుకున్న తర్వాత ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా చెడు అనేది వస్తుందండి. మనము నైట్ పూట ఏంటంటే కనుక పడుకున్న తర్వాత కళలు రావటం, ఈ చెడంతా కూడా అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి రాకుండా
చేసుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి లవంగాల పరిహారం అనేది చేయండి. చాలా చాలా శక్తివంతమైనది, చాలా వరకు కూడా పవర్ని కలిగి ఉండే పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఈ పరిహారం ఈ రోజు చేస్తే ఇంకా ఈ రోజుతో మీకు ఏంటంటే కనుక కళలు అనేవి ఆగిపోతే, కళలు అనేవి రావు, కళల్లో ఏది కూడా కనిపించదు, కనిపించినప్పటికీ కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. కొంతమందికి రాత్రి కళ వస్తే తెల్లారేసరికి అది నిజం అవుతుంది. అలాంటప్పుడు కొంతమంది ఏంటంటే భయపడిపోయి ఇబ్బంది పడతారు, ఇంకా పడుకోకుండా ఆలోచిస్తూ అలాగే ఉండిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా కళలు అనేవి రాకుండా అక్కడికి ఆగిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ కళలు కానీ మంచి కళలు వస్తాయి కానీ చెడు కళలు అయితే రావు. ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. కళలు రాకుండా చేసుకోవడానికి ఈ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అంటే ఇది చాలామంది కూడా చేశారండి, చేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల, మీరు కూడా ఈ విధంగా ఏంటంటే ఆచరించటం వల్ల మీరు రిజల్ట్ని అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుందండి. ఇంకా దీనికి మించింది ఏమీ లేదు. మనం కళలు వస్తే ఏం చేస్తాం, యంత్రం వేయించుకుంటూ ఉంటాం, యంత్రం కట్టించుకుంటాం. ఎందుకంటే కళలు రాకుండా ఉండాలని యంత్రాలు వేయించుకుంటాం, కానీ దానికి మించి ఇంకా అంటే మీరు ఎక్కువగా ఫలితం పొందొచ్చు అనమాట. కొంతమంది యంత్రాలు వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు, కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు కదా. అయితే అలా కాకుండా ఇది చేసుకోండి, సరిపోతుంది, మీకే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది పడేసిన తర్వాత ఇంకా స్నానం చేసుకోండి, తెల్లారిన తర్వాత ఇంకా సరిపోతుంది, మీకే బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుందండి. చాలా అద్భుతమైన పరిహారం అండి, తప్పక ఆచరించండి.